12వ అధ్యాయం భక్తి యోగము. ఎలాంటి భక్తులు భగవంతునికి ప్రియమైనవారో చెబే మహత్తర అధ్యాయం. అర్జునుడి ప్రశ్న. కృష్ణ, ఎవరు నిన్ను బాగా చేరతారు? నిరాకారమైన భగవంతుడిని ధ్యానించేవాళ్ళు, లేక నిన్ను ప్రేమగా భక్తిగా సాక్షాత్ మూర్తిగా పూజించేవాళ్ళు? శ్రీకృష్ణుడి సమాధానం. అర్జున, నన్ను ప్రేమతో భక్తితో పూజించేవారు, నా పేరుని జపిస్తూ నాలోనే మనసు నిలుపుతూ నన్ను నమ్మేవారు, అటువంటి వాళ్లే నాకు అత్యంత ప్రియమైనవారు. వాళ్ళు నన్ను చేరతారు. నిరాకార ధ్యానం కష్టం, ఎందుకంటే నిరాకార రూపాన్ని ధ్యానించడం కష్టం. మనసు ఏదైనా రూపం కోరుతుంది. ఎవరైతే దానిని అధిగమించగలరో వాళ్లకు కూడా నేను కనిపిస్తాను. కాని భక్తితో నన్ను సేవించే మార్గం సులభమైనది. నన్ను చేరే మార్గాలు. కృష్ణుడు ఇలా చెప్తాడు. అర్జున, నన్ను చేరాలంటే కొన్ని మార్గాలున్నాయి. వాటిని అడుగు అడుగుగా చెప్తాను. నన్ను ధ్యానం చేయి, నాలో మనస్సు నిలుపు. అది సాధ్యం కాకపోతే నిశ్చయంగా యోగం, ధ్యానం, జపం, సాధన చేయి. అది కుదరకపోతే నా కోసం కర్మ, మంచి పనులు చేయి. అది కూడా కుదరకపోతే ఎలాంటి స్వార్థం లేకుండా ధర్మబద్ధంగా పనిచేయి. ఈ మార్గాల్లో ఏదైనా నమ్మకంగా చేస్తే నన్ను చేరగలవు. ఎలాంటి భక్తులు భగవంతునికి ప్రియంగా ఉంటారు? భగవానుడు ఇలా చెప్తాడు. అర్జున, నాకు ప్రియమైన భక్తుడు ఎవడంటే ద్వేషం లేనివాడు, ప్రేమగా ఇతరులతో వ్యవహరించేవాడు, సంతుష్టంగా ఉండేవాడు, మనస్సులో స్థిరత కలిగినవాడు, నిశ్చలమైన భక్తితో నన్ను సేవించేవాడు, ఎలాంటి హానికి కారణం కానివాడు, సమదృష్టితో వ్యవహరించేవాడు, శత్రువు స్నేహితుడే తేడా లేకుండా ప్రశాంతంగా ఉండేవాడు, బాధలో ఆనందంలో సమానంగా ఉండేవాడు, ఎగబట్టకుండా బంధింపకుండా జీవించేవాడు, ఎప్పుడూ నన్ను ధ్యానించేవాడు. అటువంటి భక్తులందరూ నాకు అత్యంత ప్రియమైనవారు. ఈ అధ్యాయం మనకు చెప్పేది, భగవంతుడు రూపంగానైనా నిరాకారంగానైనా నిజమైన భక్తితో పూజించే వారిని ఆశీర్వదిస్తాడు. కానీ భక్తి మార్గమే అత్యంత అందమైన సులభమైన దారి. ఎవరైతే నిజంగా వినయంతో ప్రేమతో నిర్లోభంగా జీవిస్తారో, అవ్వాలైనా చిన్నవాళ్లైనా చదువు లేకపోయినా వాళ్లే భగవంతునికి ప్రియులు.